నాగేంద్ర గారు నాకు ఎన్నాళ్ళ నుంచో తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి మాకు చిరకాల మిత్రులు అనుకోండి. ఎంతో అప్పట్లోనే బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. బట్ సంక్రాంతికి వస్తున్న సినిమా చూసి ఆయన సడన్గా చిట్టి నువ్వు అసలు ఎందుకు ఇంటర్వ్యూ అయ్యావు అని అడిగారు. అది కాదండి మనం ఏం సాధించామనండి, ఏం చెప్పనండి అన్నాను. లేదు దీంట్లో చాలా మంచి క్యారెక్టర్ చేశారు మీరు, తప్పకుండా ఇవ్వాలి, తప్పకుండా మీకు మంచి ఎలివేషన్ వస్తుంది రండి అని అన్నారు. ఆయన మాట తీసేయలేకపోయాను. ఎందుకంటే వాళ్ళ ఎంతో పెద్ద పెద్ద మెగాస్టార్‌ని, పెద్ద పెద్ద హీరోలని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసిన ఆయన. అటువంటి ఆయన అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను. చాలా చాలా థాంక్స్ పిలిచినందుకండి నాగేంద్ర కుమార్ గారు. చాలా వెరీ ఇట్స్ ఎన్ ఆనర్ టు మీ చిట్టి గారు. ఎందుకంటే బేసిక్‌గా మీరు ఎంతమందో వస్తుంటారు, ఓవర్ నైట్ సక్సెస్‌లు, ఓవర్ నైట్ సూపర్ స్టార్‌లు అయిపోతుంటారు. కానీ మీలాంటి కెరీర్ నిలబెట్టుకోవడం అన్నది మాత్రం సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా, ఇంకొక ఇండస్ట్రీ ఇంకొక ఏరియా కాదు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంత లాంగ్ కెరీర్ నిలబెట్టుకోవడం అన్నది మాత్రం నిజంగా ఒక ఛాలెంజ్, ఒక అచీవ్మెంట్ కింద కూడా చెప్పాలి. ఈ అచీవ్మెంట్ అన్నది మీ కెరీర్ ఎప్పుడో యుగల గీతం లో మీరు హీరో, హరీష్ మీరు, నాకు అవన్నీ గుర్తున్నాయి. అప్పుడు ఇంకా తొలి రోజులు హైదరాబాద్ లో ఇంకా సినిమా ఇండస్ట్రీ అప్పుడే పాదుకుంటోంది అప్పుడప్పుడే. ఆ రోజుల నుంచి చూస్తే మీరు ఎన్ని సినిమాలు హీరోగా చేసి ఉంటారండి? 2 అండి. ఒకటి సగం ఆఫ్ అయింది, మళ్ళీ రాలేకపోయింది. హరీషును నేను యాంటీ హీరో చేసింది బయటకు వచ్చిందండి, యుగల గీతం అండి. దాని డైరెక్టర్ పడి సుందర్ గారు అండి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిన పూనా ఇన్స్టిట్యూట్ అయిన. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా మన రఫీక్ కిమాని, షఫీక్ కిమాని గారని వాళ్ళండి ప్రొడ్యూసర్స్. ఆకెళ్ళ గారు రచన చేశారు దానికి. సడన్గా దాని కెమెరామ్యాన్ గారు ఎవరో మధు మహంకాళి గారో చూసి బాగుంటాడండి చిట్టి, పిలుద్దామండి, అంతకుముందు చాలా సినిమాలు చూసామండి నేను అన్నారు. అనుకోకుండా వాళ్ళు పిలవటం, వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగిందండి. దానివల్ల అవకాశం వచ్చిందండి నాకు. ఓకే. మరి ఆ తర్వాత మీరు ఎందుకు అంటే ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి అదే పాత్ లో అదే మార్గంలో ముందుకి వెళ్ళడానికి ఏంటి ఇబ్బందులు వచ్చాయి మీకు ఇన్ జనరల్ గా? ఇన్ జనరల్ అంటే అందరూ చిరంజీవి గారు చూసి ఇన్స్పిరేషన్తో వచ్చిన వాళ్ళేనండి. అంతా కష్టపడి ఆయన పైకి వచ్చారు, మనం కూడా వచ్చేయాలి, ఇన్స్టిట్యూట్ చేయాలి, తర్వాత రావాలని. సడన్గా మనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా సడన్గా ఇచ్చేయలేదు, అవకాశం వచ్చింది. దాని తర్వాత వెయిట్ చేయాలంటే కష్టమేనండి అప్పుడున్న రోజుల్లో, అప్పుడున్న కాంపిటీషన్లోను. సరే అనుకోకుండా భరద్వాజ్ అన్నయ్య, అరే కుదరదురా ఇప్పుడు, రారానాథ్ సినిమాలో చేద్ది కానీ ఆయన ఫస్ట్ సినిమా మన్మ సామ్రాజ్యంలో ఇచ్చారు ఒక మెయిన్ రోల్. తర్వాత అలజడిలో ఇవ్వటం, ఆ తర్వాత ఇంకో సినిమా ఇవ్వటం, అలా లైన్గా చేస్తుంటే ఇంకా అక్కడ సపోర్టింగ్ క్యారెక్టర్స్కే వచ్చేసాను. ఓకే ఓకే. అంటే మీకు సినిమా ఇండస్ట్రీలో మీకు అంటే మీకు మీ వాళ్ళని కానీ ఒక బ్యాక్గ్రౌండ్, అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. అదంతా ఇన్సిడెంటల్ రావటం. అవునా? ఎట్లా? ఇక్కడ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇక్కడ జాయిన్ అవుతే బాగుంటది అని అట్లా ఏదో చిన్నప్పుడు ఏదో కాలేజీలో వాటిలో ఉన్నప్పుడు స్కూల్ డేస్ లో చిన్న చిన్న నాటకాలు వేసినప్పుడు క్యారెక్టర్ చేసాం కానండి. ఆ ఇన్స్పిరేషన్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం చూసేటప్పటికి మన చాలా మంది ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, నేర్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని అన్నారు. అప్పుడు రావటం ఇక్కడ యూసఫ్గూడలో అదే మసూదన్ దేవదాస్ గారు, శ్రీలక్ష్మి గారు, చైర్మన్ గారు, మసూదన్ రావు గారు ఉన్నారు. చూసి జాయిన్ అవటం, తర్వాత 2 years కోర్సు, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళిపోవటం, మేమందరం అక్కడికి వెళ్ళి ఆశాలు ట్రై చేయటం. ఎందుకు చెన్నై ఎందుకు వెళ్ళారు? అప్పుడు ఇక్కడ అంత లేదు కదండి. అక్కడే చాలా మంది ప్రొడ్యూసర్లు అంతా అక్కడే ఉండేవాళ్ళు, అక్కడ లిమిటెడ్ గా ఉండేవాళ్ళు కదండి, ఇక్కడ చాలా లిమిటెడ్. దాని గురించి అక్కడికి వెళ్ళడం జరిగిందండి. ఇక మా బ్యాచ్ లో మా బ్రహ్మాజీ, నేను, సూర్య మిల్లం, మాకు సీనియర్స్ శివాజీ రాజా, రామ్ జగన్ వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత మాకు వచ్చిన తర్వాత బ్యాచ్ వాళ్ళు మన శ్రీకాంత్ గారు ఇప్పుడు హీరో, ఆయన వీళ్ళందరూ ఉన్నారు. మీ తర్వాత వాళ్ళు తర్వాత మన బండ్ల గణేష్ కూడా, ఆయన కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిపోయాడు, చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయన. వాళ్ళందరూ మేమంతా ఇన్స్టిట్యూట్ చేసి వచ్చిన వాళ్ళేనండి. మద్రాసు వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా ఉందండి అక్కడ? అట్లా బాగానే ఉండేదండి. ఆ తర్వాత భరద్వాజ్ అన్నయ్య కూడా అక్కడికి వచ్చి ఉండటం, షూటింగ్లు చేయటం అంతా అక్కడే చేయటం. అదే న్యూగిరి రోడ్ లో అక్కడ
అదే వెనకాతల ఎంఎస్ రాజు గారి ఆఫీసు, అటు పక్కన రాధిక హౌస్, అదంతా కూడా అందరూ అక్కడే చేరేవాళ్ళు, అందరూ మొత్తం అవును అక్కడే ఉంటాం, అక్కడే చేరేవారు. అంటే అక్కడ ఇన్ జనరల్ గా ఆ రోజుల్లో జంజాల్ గారు కానీ, రాలింగ్ నరసింహారావు, వంశీ గారు, అంటే ఒక రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఉండేవారు ఉండేవాళ్ళండి కదా. అక్కడికి వెళ్ళి కలిసేవాళ్ళండి, వాళ్ళు కూడా అట్లాగే ఆపర్చునిటీలు ఇచ్చేవాళ్ళండి. అప్పుడు మీరు ఎక్కువగా కలిసిన డైరెక్టర్స్ ఎవరండి? భరద్వాజ్ గారు అంటే మీరు ఆయనతోనే ఉండేవాళ్ళండి ఎక్కువ. అంతేనండి, ఆయన ఆస్థానం ఆయన దాంట్లోనే అంతేనండి. ఇంకెవరిని ఇప్పుడు వెళ్ళి కలవడం అండి. ఆ తర్వాత మన కేశరామారావు గారిది క్రియేటివ్ కమర్షియల్ దాంట్లో ఎంవి రావు గారు చేసినప్పుడు సెకండ్ ఫిల్మ్ ఇది రాజశేఖర్ గారితో చేశారు, దాంట్లో త్రూ ఒకటి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. తర్వాత ఇక కొన్ని ఓటీఆర్ తమిళ ఆఫర్స్ వచ్చినాయండి, కానీ మనకు అంత లాంగ్వేజ్ అంత గ్రిప్ లేక నేను చేయలేకపోయాను. అవునా? తమిళ వచ్చింది. కేఆర్ గారని పెద్ద ఫైనాన్సర్ ప్రొడ్యూసర్ గారు, ఆయన పిలిపించి నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఎవరో నా ఫోటోలు తీసుకెళ్లి చూపిస్తే బాగున్నట్టు పిలవమని అంటే, సార్ మాకు అంత ఇదిగా రాదు కదని వచ్చి రాని తమిళలో చెప్తే, నాకు తెలుగు వచ్చు, తెలుగు వచ్చు నాకు, ఏం ప్రాబ్లం లేదు, చెయ్యొచ్చు అన్నారు. తర్వాత అనుకోకుండా మన డైరెక్టర్ మోహన్ గాంధీ గారి సినిమా ఒకటి వచ్చేటప్పటికి పీపుల్స్ ఎన్కౌంటర్ చాలా పెద్ద మంచి రోల్ ఇచ్చారండి. శ్రీకాంత్ కూడా శ్రీకాంత్ గారు కూడా దాంట్లోనే ఇంట్రడక్షన్, అవును, మా అందరిని సెలెక్ట్ చేశారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఇక తర్వాత అది వెళ్ళైపోయాను తమిళనానికి, దీనికి కంటిన్యూ అయ్యాను. అలాగే ఆ తర్వాత మళ్ళీ భరద్వాజ్ అనే ఆయన ఇంకో సినిమా తీసింది, ఇక్కడ రావటం, ఇలా జరిగిపోయిందండి. అంటే మీరు ఇన్ జనరల్ గా ఈ ప్రోగ్రెస్ లో పీపుల్స్ ఎన్కౌంటర్ చేయడం కానీ, లేకపోతే అలజడి ఆ సినిమాలు చేయడం కానీ, మన్మథ సామ్రాజ్యం చేసిన తర్వాత మీకు దాన్ని ఏమంటారు, ఒక హైప్ లాగా కెరీర్ లో ఏదో అది ఎక్కడో మీరు కరెక్ట్ గా అందుకోలేకపోయారేమో. మై మిస్టేక్ అయి ఉండొచ్చండి, నేను వెళ్ళి అంత ఇదిగా ప్రతి ఒక్కరిని కలిసి అన్ని ఉంటేమన్నా అప్పుడేమన్నా ఆపర్చునిటీ వచ్చేమో కానండి. ఇక భరద్వాజ్ అనేది వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళతో తిరుగుతానే అలా గడిచిపోయిందండి మొత్తం. అదేలేండి, ఒక బ్యాచ్ లో అలా పోయేటప్పటికి అలా అయిందండి. అంటే మీకు వచ్చిన హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.